రీసెంట్గా క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే పదం చాలా పాపులర్ అయింది. 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ కూడా ఇదే కాన్సెప్ట్కి వచ్చింది. యాక్చువల్లీ ఇన్నోవేషన్, ముఖ్యంగా పాత తరం ఇన్నోవేషన్స్ పోయి దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త తరం ఇన్నోవేషన్స్ వచ్చి ఎకనమిక్ గ్రోత్కి ఎలా దారితీస్తుంది అనే దాని మీద రీసెర్చ్ చేసినందుకు ఇయర్ ఎకనమిక్స్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. మనకు తెలుసు శివ తాండవం. శివుడు తాండవం చేసేటప్పుడు ఒక చేతిలో డమరుకం, మరొక చేతిలో నిప్పు ఉంటుందన్నమాట. దీనిలో మనం చూస్తే కనుక ఒక చేతిలో సృష్టి, మరో చేతిలో వినాశనం. ఒకవైపు సృష్టిస్తూనే మరోవైపు వినాశనం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, రెండు సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. అక్కడే మనం క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. మనం చూస్తే పాత రోజుల్లో కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి, నోకియా. ఇప్పుడు అవి ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అవన్నీ పోయి కంప్లీట్గా స్మార్ట్ ఫోన్ వచ్చింది. యాపిల్ అయితే అసలు మనకి ఎక్కడ కీప్యాడ్ కనిపించదు, ఒక స్విచ్ బటన్ కూడా కనిపించదు. అంతటి స్మార్ట్ ఫోన్స్ మనకు వచ్చేసాయి అన్నమాట. పాత రోజుల్లో టెలిగ్రాఫ్ అవన్నీ ఇప్పుడు లేనే లేవు. అంటే ఏదైతే మనం సృష్టిస్తామో దాన్ని మనమే కొత్త సృష్టితో నాశనం చేసేస్తూ ఉంటాం అనమాట. సృష్టిలో ఏది పర్మనెంట్ కాదు, అందుకంటే బెటర్ అడ్వాన్స్డ్ వర్షన్స్ వస్తాయని అర్థం అనమాట. ఒకప్పుడు కంప్యూటర్ కనిపెట్టినప్పుడు ఒక గది నిండా పెద్ద కంప్యూటర్ ఉండేదంట. స్లోగా అది డెస్క్టాప్ అయిపోయింది, తర్వాత ల్యాప్టాప్ అయిపోయింది, ఇప్పుడు పామ్ టాప్ అయిపోయింది. రేపొద్దున అసలు ఏ పరికరం లేకుండా చేతిలోనే ఫోన్ ఆపరేట్ చేసే టెక్నాలజీ రాబోతుంది. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏదైతే తయారు చేసామో, ఏదైతే సృష్టించామో దాన్ని పక్కన పెట్టేసి దాన్ని మనమే నాశనం చేసి కొత్తవి సృష్టిస్తూ వస్తున్నామా? ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటుంది. కొత్తవే ప్రపంచానికి కావాలన్నమాట. మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్స్ కావాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ కాలేమో ఆ తర్వాత అవుట్డేట్ అవుతాం. ఎప్పుడైతే మనం చేసిన దాన్ని మనమే డిస్ట్రాక్ట్ చేసుకుని కొత్తవి సృష్టించలేమో అప్పుడు మనం అవుట్డేట్ అయిపోయినట్లు లెక్క అనమాట. దీన్నే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. అసలు ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ 1940 దశకంలోనే జోసెఫ్ షంపీటర్ అనే ఒక ఆస్ట్రియన్ ఎకానమిస్ట్ చెప్పుకొచ్చారనమాట. ఆయన అప్పట్లోనే క్యాపిటలిజం, సోషలిజం అండ్ డెమోక్రసీ అనే పుస్తకంలో దీని గురించి రాశారు. అసలు ఈ క్యాపిటలిజం, పెట్టుబడిదారు వ్యవస్థ అనేది ఇన్నోవేషన్స్ మీద బేస్ అయి ఉందని చెప్పి, ఎప్పుడూ కూడా పాత ఇన్నోవేషన్స్ పక్కన పెట్టి కొత్తవి ఇన్నోవేషన్స్ చేసుకుంటూ వెళ్తేనే క్యాపిటలిజం అనేది ప్రాఫిట్లో ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. దీంతో పాటు ఆయన ఇన్వెంటర్, ఆంటర్ప్రినర్ మధ్య తేడా కూడా చెప్పారు. అయితే ఇన్వెంటర్ ఏదైతే కనిపెడతారో ఆంటర్ప్రినర్ దాని మీద బిజినెస్ చేస్తారని కూడా చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ మనం ఇన్వెంటర్కి, ఆంటర్ప్రినర్కి తేడా తెలుసుకోవాలి. నికోలాయ్ టెస్లా ఆయన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ కనిపెట్టారు. కానీ దాన్ని థామస్ ఆల్వా ఎడిసన్ దాన్ని ఎలా కమర్షియల్గా యూజ్ చేయాలని చెప్పి ఆయన దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆయనకి ఈయనకి ఈ విషయంలో ఉన్న తేడా ఇన్వెంటర్ మరియు ఆంటర్ప్రినర్. ఇలా ఇన్వెంటర్స్, ఆంటర్ప్రినర్స్ ఎప్పుడు ఇన్వెంటర్స్ కొత్త కనుక్కొస్తూ ఉంటారు, ఆంటర్ప్రినర్స్ దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తారు. తర్వాత కొత్త ఇన్నోవేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డిఫరెంట్గా తీసుకెళ్తారు.